వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ నేత బుద్ధ వెంకన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నాడని, జగన్ ప్రభుత్వంలో కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కూతలు కూశాడని, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్కు పాలేరులా పనిచేశాడని, చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడు తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన పంది కొవ్వుతో పోల్చి మాట్లాడుతున్నాడు. అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పంది కొవ్వు గురించి జగన్ విజయసాయి రెడ్డిలకు చెప్పు. గతంలో వారి ద్వారా ప్రజాధనం తిన్నావు. అన్నంలో నువ్వు పంది కొవ్వు వేసుకుంటావా, లేకపోతే నెయ్యి వేసుకుంటావా? లాయర్ అయితే ఏదైనా వాగుతావా? నీకు లా పట్టా ఎవరిచ్చారు? నిబంధనలు పాటించని నువ్వు లాయర్గా అనర్హుడివి. నీలా పట్టా రద్దు చేయాలని కోరుతున్నా. హైకోర్టు సుమోటుగా తీసుకుని పొన్నవోలుపై కేసు పెట్టాలని కిరా కార్పి వాదించారు. పొన్నవోలు ఏఐజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవోలు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అయినా సరే లా పట్టా పట్టుకొని ఏఐజీ న్యాయస్థానంలో చాలా గౌరవమైనటువంటి పదవి. ఈరోజు మా దమలపాటి శ్రీనివాస్ గారు మా ప్రభుత్వంలో చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడాడు ఈ పొన్నవోలు. అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇలాంటి పొన్నవోలు లాంటి అవగాహన లేనటువంటి లాయర్లు ఇచ్చిన సలహాతోనే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసు పెడితే ఏమైందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదని నమ్మితే వాళ్ళు కూడా పోయారు. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా పోయారు ఇలాంటి పొన్నవోళ్ళు లాంటి వాళ్ళు చెప్పబట్టి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పొన్నవోళ్ళకి అసలకి రాగి చెంబు నెయ్యి అంట, బంగారం పంది ఆయిల్ అంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు. నువ్వేం కేసు పెట్టుకుంటావు పెట్టుకో, నా మీద నువ్వేం దావా వేసుకుంటా వేసుకో. నీ గురించి నేను చెప్తున్నా. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానిటువంటి వ్యక్తివే. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏఐజీగా ఉన్నప్పుడే తేలిపోయింది. నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది కొవ్వు బంగారంతో పోల్చేవో 100కి 100% తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలో పంది కొవ్వు కలిపినట్టే. ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పోలుస్తున్నావు. నువ్వు నిన్నెవడో అడిగాడు రేటు. పంది కొవ్వు అంట 1400 అంట, ఆవు నెయ్యి అంట 340 రూపాయలంట. నీకెవరిచ్చారు అసలు లాపట్ట? పంది కొవ్వు $1.4 డాలర్ అంటే నీకు మన కరెన్సీలో 140 రూపాయలు. 140 రూపాయలు అయితే సున్నా పెట్టాడు పక్కన 1400. నువ్వు ఒక లాయర్ అయి ఉండి ఏఐజీగా ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బులతో విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటటువంటి వ్యక్తివి. ఫారెన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మొత్తం సలహాలు ఇచ్చావు. నువ్వు ఈ పంది కొవ్వు గురించి నెయ్యి గురించి A1 A2 చెట్టు కింద కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఈ పంది కొవ్వు ఎంత రేట్ అంటే ఇది బంగారం, ఇది ఏమో రాగి అని చెప్పు. అంతేగాని ప్రజలకు చెప్పుకో. పంది కొవ్వు బంగారం అయితే జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు, విజయసాయి రెడ్డి అన్నంలో నెయ్యి వేసుకుంటున్నారా, పంది కొవ్వు వేసుకుంటున్నారా? బంగారం అంటున్నావు కదా, చాలా బాగుంటుంది అంటున్నావు కదా. మీరేం వేసుకుంటున్నారు, ఏం తింటున్నారు చెప్పండి. నీకెవరిచ్చారు అసలు లాపట్ట? అంటే లాయర్ అయితే ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? న్యాయ వ్యవస్థ నీ చేతిలో ఉందనుకుంటున్నావా?
నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు గారి మీద ఆ రోజు ఏఐజీగా ఉండి అనేక మాటలు మాట్లాడావు. ఇవాళ మా ఏఐజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏదన్నా రాజకీయంగా ఏదన్నా మాట్లాడతారా? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. ఆ రూల్స్ ప్రకారం వెళ్ళకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అసలు ఇలాంటి ఏదైతే పొన్నోలు పంది కొవ్వుని, బంగారం, ఆవు నెయ్యిని రాగి అన్నాడు, ఇలాంటి వాళ్ళని సుమోటోగా తీసుకొని ఏదైతే హైకోర్టు జడ్జీలు ఉన్నారో ఇతని మీద కేసు పెట్టాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండదు ప్రతి ఒక్కరికి. చట్టంలో పోలీసులు తప్పుడు అరెస్టులు చేసినా లేదా కరెక్ట్గా అరెస్ట్ చేసినా చివరికి ఏంటంటే న్యాయ వ్యవస్థ దగ్గరే ఆ తీర్పుతో వస్తుంది. అలాంటి న్యాయ వ్యవస్థలో నల్ల కోటేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని వెంటనే న్యాయ వృత్తిలోంచి తొలగించాలి. అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిన్న భువన కరుణాకర్ రెడ్డి వెళ్ళాడు, ఎటువంటి పర్మిషన్ లేకుండా. అక్కడికి వెళ్ళి మేము కానీ తప్పు చేస్తుంటే రక్తం కక్కి అప్పటికప్పుడే చచ్చిపోతారా అండి? దేవుడు అప్పటికప్పుడే శిక్ష చేస్తాడా నీకు? నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడుద్ది. నీకు ప్రజాకోర్టులో అన్నా దేవుడి శిక్ష అన్నా నీకు కంపల్సరీ పడుద్ది. తప్పు చేసిన వాడికి వెంటనే ఎక్కడ శిక్ష పడితే, నువ్వు కూడా లానే చదువుకున్నావు కదా. ఒక మర్డర్ చేస్తారు, మర్డర్ చేసిన మరుసటి రోజే శిక్ష చేయరు కదా. అలాగే మీరు చేసిన పనికి శిక్ష పడుద్ది. దేవుడు శిక్ష చేస్తాడు, కోర్టులో శిక్ష వేస్తాయి. 2009లో నువ్వు పోటీ చేసినప్పుడు నీ అఫిడవిట్, నీది ఏదైతే అఫిడవిట్ వేసావో ఆ రోజు నీ ఆస్తి ఎంత? అలాగే 2014లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత? 2019లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత? 2024లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత? వెంకటేశ్వర స్వామి సొమ్ముని కొల్లగొట్టి వందల వేల కోట్లకి వెళ్ళినడివే నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి నేను తప్పు చేస్తుంటే రక్తం కక్కుని చస్తానంటావా? చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటావా? చంద్రబాబు గారు నీతికి నిలబడే వ్యక్తి, మీలాగా అబద్ధాలతో ఆ రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి కాదు. ఇంత జరుగుతుంది. ధర్మారెడ్డి ఏమైపోయాడు? ఆ రోజు ఉన్నటువంటి ఈవో ఏమైపోయాడు? ఈవో ఎక్కడ? ఈవో రావాలిగా, ప్రెస్ ముందుకు రావాలిగా, ఈవో చెప్పాలి కదా. ఎక్కడ మీ ధర్మారెడ్డి? ఎక్కడ దాచారు? ఒకవేళ నిజాలు రాపడతారు అని ఏమైనా కిడ్నాప్ చేసి అక్కడ దాచారా? వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే ఎంతకన్నా తెగించిన మనుషులు మీరు. ఈ పొన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసులోని, అలాగే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళగానే నేనేదో పెద్ద లాయర్ని అనుకుని ఇష్టం. నువ్వు లాయర్ రాకుండు. నువ్వు పిటిషన్ వేసావు, వేసినట్టు ఉండగా పందుకోవేమో బంగారం, ఆవు నెయ్యేమో రాగి అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు నువ్వు. ఎవరు చెప్పారు నీకు ఇది పందుకోవు బంగారం అని? దా, నువ్వు లాయరు కదా, చర్చిద్దాం దా ప్రజల మధ్యలో పందుకోవు గురించి మాట్లాడదాం. పందుకోవు బంగారమా? బుద్ధుందా నీకు? బుద్ధున్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? బుద్ధున్నవాడు ఎవడో మాట్లాడు. అరే టీటీడీ అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెలికి తీసి బయటికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నట్టు ఈవో చెప్తున్నాడు. ధర్మారెడ్డి నేసామా మేమన్నా? నీలాగా నీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడున్న ఈవో గారు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడని ఎక్కడైనా ఉందా? చెప్పండి. ఆయన వేసే వరకు ఆయన వస్తాడనే తెలియదు ఎవరికి.
అదే చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లు వేసుకునే తీరు. అరే చిన్నపిల్లోడు తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ధర్మారెడ్డి ఈవోగా వస్తాడని. నువ్వు చెప్తావేంటి? ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా అపవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండుకో చేసినటువంటి డ్రామా. నిన్న ఏదైతే పొన్నవోలు ఆవు నెయ్యిని రాగి అలాగే పంది కొవ్వుని బంగారం అన్నాడో, మోకాళ్ళ మీద కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంటే 1400 కాబట్టికి కలపరానా? అసలు నిన్నెవడు అడిగాడు రేటు? అది 1400, 140 రూపాయలు రుజువు చేద్దాం. పోనీ ఓకే, ఆధారికి వద్దాం. అది 1400 నువ్వు అన్నావు, నీ 140 రూపాయలని నేను అంటున్నా. రుజువు చేద్దాం. కాబట్టికి న్యాయ నిపుణులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లు, అలాగే బార్ కౌన్సిల్ కూడా, హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తుల వల్ల లాయర్ వృత్తికే కలంకం వస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నన్నంతా అసలు వేరే ఇదే లేదు. రాష్ట్రం మొత్తం పొన్నవాళ్ళ మీదే, పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీదే. అది మదవెక్కిన మాటలే, తెక్కెక్కిన మాటలే, ఒక పార్టీని వెనకేసుకొచ్చే మాటలే, ఒక న్యాయవాది మాట్లాడాల్సినటువంటి మాటలు కావాలి. కాబట్టి పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సుమోటోగా తీసుకొని ఏదైతే జస్టిస్ అందరూ కూడా పవిత్రమైనటువంటి తిరుమల దేవుడి దగ్గరికి వెళ్తాం మన అందరం. కాబట్టి సుమోటోగా తీసుకొని అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి. ఇంకోటి పోతే బోమన నిన్న హైడ్రామా ఆడాడు. బోమన నేను హిందువుని, నేను నాస్తికుడిని కాదు, నేను క్రిస్టియన్ కాదా. మరి ఇంట్లో పెళ్ళిళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకి ఎందుకు చేసావు? నువ్వు ఎందుకు చేసావు చెప్పు, దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు కానీ, 1996 నుంచి 2004 వరకు కానీ ఏ అధికారి కూడా తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేసే వ్యక్తుల్ని పోస్టింగ్లు ఇవ్వడు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా జైలుకి వెళ్ళలేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసినటువంటి ఆఫీసర్లు ఎంతమంది వెళ్ళారు జైలుకి? ఇవాళ 3 ఐపీఎస్ ఆఫీసర్లు దేశ చరిత్రలో టాపు. దేశ చరిత్రలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకేసారి తప్పు చేసి ముంబైకి చెందినటువంటి నటిని హింసిస్తే ఇవాళ వెలుగు తీశారు, నిజాలు రాబట్టారు. ఆవిడ తల్లిదండ్రులు బయటకు వచ్చి నిజాలు చెప్పారు. ఇవాళ ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ రాశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, కాంతిరాణా టాటాని, అలాగే విశాల్ గున్నిని, వీళ్ళు 3 కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళు 3 కూడా అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని అసలు ఇంకేం జరిగినాయి 2019 నుంచి 2024 వరకు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా కాకుండా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ లాగా పనిచేశాడు ఇక్కడ. నేను ఒకసారి చూసా ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా జైల్లో పెడితే లోకేష్ బాబు గారు ఢిల్లీలో బెయిల్ కోసం ఉంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు పెద్ద డాల్ లాగా ఢిల్లీ వెళ్తున్నాడు. వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి
ప్రభుత్వానికి పనిచేయి. జగన్మోహన్ రెడ్డి పని చేయకూడదుగా? నువ్వేం డారువా? జగన్మోహన్ రెడ్డి అనుచరుడువా? వైసీపీ కార్యకర్తవా? నేను చూసా ఎయిర్పోర్ట్లో అసలు ఐపీఎస్ ఆఫీసర్కు ఉన్నటువంటి లక్షణాలే లేవు. అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తల్లాగే పనిచేశారు. ఇవాళ యువ ధర్మారెడ్డి అండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదండి. ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళబోయి క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. ఇలాంటి వాళ్ళు అందరినీ ఏడేసుకున్నాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఎవడు లెక్క చేయకుండా, ఆఫీసర్ లెక్క చేయడు, వాళ్ళు లెక్క చేయడు, అరెస్టులు. కాబట్టికి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. చేయడమే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుని కస్టడీకి తీసుకోవాలి. ఇంకా 2019 నుంచి 2024 వరకు ఎలాంటి అరాచకాలు చేశారో ఆ అరాచకాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు ప్రెస్ ముందుకు రావాలి. ధర్మారెడ్డి మీరు దాచారా? లేదా ధర్మారెడ్డి అయిన వాస్తవాలు చెప్తారని వివేకానంద రెడ్డి లాగా చంపేశారా? మాకు అనుమానం ఉంది. ధర్మారెడ్డి డేలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రశ్న ముందుకు ఎందుకు రాట్లా? కాబట్టికి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చివరగా నేను కోరేది ఒకటి, పొన్నవాళ్ళు లాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకి చీడ పురుగులు. న్యాయం వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం. నేను ఉదాహరణ చెప్పా, ఇవాళ ఏఐజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడారా? ఆయన లాయర్, ఆయన పైన ఆయన చేయాలి, ప్రభుత్వం తరఫున చేస్తాడు. నువ్వెవడవే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? నీ ఏఐజీ పోస్ట్ ఉండగా మాట్లాడావు, ఇవాళ మాట్లాడుకో. పోనీ నువ్వు ఏఐజీ పోస్ట్ ఉండగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది? కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సుమాటాగా తీసుకొని ఈ కేసుని నిన్న మాట్లాడినటువంటి పందికొవ్వు గురించి, పందికొవ్వు బంగారం అన్నందుకు నేను జస్టిస్ని కోరుకుంటున్నాను.